వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ మహాముత్తారం హెడ్ మాస్టర్ చేరి ప్రభాకర్ మాట్లాడుతూ బడిబాటలో భాగంగా 2026-2027 విద్యా సంవత్సరంలో గురుకుల సీట్లు మరియు 5వ తరగతి క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 69 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం 112 మంది విద్యార్థులు మా పాఠశాలలో అభ్యసిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు 35 బెంచీలు 70 కుర్చీలు ఎంపీపీఎస్ మహాముత్తారం పాఠశాలకు అందించారు. నేషనల్ అగ్రో ఫౌండేషన్ ద్వారా ప్యానెల్ బోర్డును, లైబ్రరీని, టాయిలెట్స్ని మరియు వాటర్ ప్లాంట్, ప్లేయింగ్ మెటీరియల్ దాదాపు 9 లక్షల వరకు సమకూర్చారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా 3 కంప్యూటర్లను అందించారు. నర్సరీ టు 5th క్లాస్ వరకు ప్రతి క్లాస్కి వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసి అకాడమిక్స్, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఎప్పటికప్పుడు చేయడం జరుగుతుంది. డోనర్స్ ద్వారా కూడా పిల్లలకు షూస్, హెల్త్ కార్డ్స్ అందించడం జరిగింది. ఎడ్యుకేషన్ బాగుందని పక్క ఊరు మహబూబ్పల్లి నుండి ఆటో ద్వారా విద్యార్థులు ఎంపీపీఎస్ మహాముత్తారం పాఠశాలకి రావడం జరుగుతుందని హెచ్ఎం ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ చేరి ప్రభాకర్, టీచర్స్ మాదస్ కవిత, నోళ్ళ అపర్ణ, బూకె అనిల్, అజ్మీర శారద, గుండు చైతన్య పాల్గొన్నారు. నేను ఎంపీపీఎస్ మహాముత్తారం ఎల్లకెళ్ళి హెడ్ మాస్టర్గా 19/6/2024లో జాయిన్ కావడం జరిగింది. అప్పుడు మా పాఠశాలలో 66 మంది విద్యార్థులు ఉండే, 2 టీచర్లు ఉండేవి. తర్వాత 2024 డిఎస్సి ద్వారా 3 టీచర్లు కొత్త వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. అప్పటికి 5 టీచర్లను స్కూల్లో వర్క్ చేస్తున్నాము. చేస్తున్న క్రమంలోనే ఏప్రిల్ 1వ తారీఖు నుండే మేము బడిబాటలో భాగంగా గవర్నమెంట్ పెట్టిన దానికంటే ముందే మేము పోస్టర్ల ద్వారా బడిబాట కార్యక్రమం చేసి విలేజ్లో తిరుక్కుంటూ చేసి మేము 89 మంది విద్యార్థులను చేయడం జరిగింది. అంటే 20 మంది పిల్లలు స్ట్రీట్లో వచ్చి 5th క్లాస్ 20 మంది పోతే మాకు 46 మంది ఉండే 2025-26 అకాడమిక్ ఇయర్కు. మళ్ళీ మేము బడిబాటలో తిరిగి చేయడం వలన మాకు 43 మంది జాయిన్ అయ్యి 89 మంది 2025-26 అకాడమిక్ ఇయర్లో మాకు ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. తర్వాత కూడా 2026-27 సంవత్సరంలో కూడా 4th క్లాస్ గురుకులం సీట్లు వచ్చి 4th కంప్లీట్ అయిన వాళ్ళు 5th క్లాస్ గురుకులం సీట్లు వచ్చి 5th క్లాస్ వాళ్ళు 20 మంది పోవడం జరిగింది. మళ్ళీ మా స్ట్రెంత్ 69కే పడిపోయింది. మళ్ళీ మేము ఏం చేసినాం, బడిబాటలో భాగంగా పోస్టర్లు, బ్యానర్స్ పట్టుకొని సమ్మర్లో ఏప్రిల్ 2వ తారీఖు నుండి తిరిగి చేయడం వలన ఇప్పుడు మా స్ట్రెంత్ 112 స్ట్రెంత్ కావడం జరిగింది. దీనికి మేము అన్ని వసతులు సమకూర్చుకోవడము, వెహికల్ కూడా టాటా మ్యాజిక్ పెట్టి విలేజ్లో దూరం ఉంది కాబట్టి, మండల హెడ్ క్వార్టర్ కాబట్టి చాలా దూరం ఉందనే ఆలోచనతోటి టాటా మ్యాజిక్ పెట్టి 16,000 రూపాయలు ఇస్తున్నాం. ఇప్పుడు 119 మంది స్ట్రెంత్ అంటున్నారు కదా, గత సంవత్సరంలో ఎంతమంది ఉండే సార్? 89 ఉండే. మళ్ళీ సీట్లు వచ్చి కూడా 20 మంది పోతే 69కే పడిపోయింది. 69 పడిపోయిన తర్వాత మళ్ళీ మేము బడిబాటలో చేయడం వలన ఇప్పుడు 112 స్ట్రెంత్ ఇప్పుడు ఉంది. పిల్లలు ఎంతమంది ఉన్నారు? పిల్లలే 112. టీచర్స్ 5 ఉన్నారు. అంటే 4 ఎడ్జిటీలు ఉన్నారు, ఒక ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ ఉన్నారు. అట్లా ప్రీ ప్రైమరీ కూడా మాకు మొన్ననే జూలై 7వ తారీఖు ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ ఆయా కూడా రావడం జరిగింది. దాంతో ఆ ఇన్స్ట్రక్టర్ తోటి మేము 6 టీచర్లు ఉన్నాము, ఒక స్కావెంజర్ ఉంటుంది, ఒక ప్రీ ప్రైమరీ ఆయా ఉంది. అంటే ఇట్లా చేస్తూ మేము అంటే వెహికల్ కూడా పెట్టి నడిపిస్తున్నాం. పిల్లలకు దూరం ఉందని ఆలోచిస్తుంది. వెహికల్ ద్వారా కూడా ఈ స్కూల్కి తీసుకురావడం జరుగుతుంది. వెహికల్ ఛార్జెస్ ఎలా సార్ మరి? అంటే కొన్ని పేరెంట్స్ తోటి వాళ్ళు కొంచెం ముందుకు వచ్చిండు. అమ్మ ఆదర్శ పాఠశాల నుండి ఏబీసీ వాళ్ళు పేరెంట్స్ ముందుకు వచ్చి మేము కొన్ని డబ్బులు కూడా ఇవ్వడం ఇష్టం సార్, మీ అంటే ఎడ్యుకేషన్ బాగుంది మీ దగ్గర, మేమే వేరీ చేసుకుని